నమస్కారం. నాకు నచ్చే పోలీస్ ఆఫీసర్లలో సివి ఆనంద్ గారు టాప్లో ఉంటారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఎకనామిక్స్లో పీజీ చేశారు. అండ్ ఆ తర్వాత వచ్చేసి క్రికెట్లో ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాత పలు హోదాల్లో ప్రతిసారి కూడా ఆయనకి ఇచ్చిన బాధ్యతని ద బెస్ట్ వేలో ఫుల్ఫిల్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మన తెలంగాణకి డీజీపీ అయ్యారు. డీజీపీ అవగానే ముందు ఆసుపత్రిలో ఉన్న తన కన్న తల్లి యొక్క ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఎందుకంటే తన కొడుకుని డీజీపీగా చూడాలనేది ఆ తల్లి కల నెరవేరింది. సంతోషం. నెక్స్ట్ ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్లో పలు అంశాల మీద ఆయన సమాధానం ఇస్తూ ఉన్నారు. అప్పుడు ఓ జర్నలిస్ట్ మిత్రుడు అడిగారు, మంగ్లీ కేసు సంగతి ఏంటి సార్? ఎంతోమంది బాధితులు అలల్లాడిపోతున్నారు, చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎలా సార్, ఏంటి సార్, దాన్ని ఆపొద్దా అంటే ఒకటే చెప్పారు, ఆ కేసుకి సంబంధించి వివరాలు నాకు పూర్తిగా తెలియవు, దానికి సంబంధించి స్టడీ చేస్తున్నాం. వన్స్ ఆ కేసు వివరాలు నా దగ్గరికి రాగానే కేసు స్టేటస్ ఏంటి, ఎంతవరకు వచ్చింది మొత్తం చూసి ఖచ్చితంగా ఫైనల్ అప్డేట్ మీకు ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు మంగ్లీకి సంబంధించి నిన్న మొన్న ఎవరో తొందరపడి కామెంట్లు పెడుతున్నారు, నేను మంగ్లీకి ఫేవర్గా ఉన్నానంటూ. కనీసం క్రాస్ చెక్ చేసుకోవాలి కదా వీడియోలు. తీరా చూస్తే వాళ్ళు ఫస్ట్ కామెంట్ అనమాట, అంటే కొత్త మన ఛానల్కి. ఆ వీడియో కూడా పూర్తిగా చూడకుండా టైట్లో తమిళ చూసి హడావుల్లో పెట్టేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బాధ. నాకు తెలిసి వాళ్ళు కూడా బంజారా బిడ్డలే. అండ్ మంగ్లీకి సంబంధించి ఒకప్పుడు నమ్మిన వాళ్ళే ఇప్పుడు మంగ్లీ చేసిన మోసం చూసి రగిలిపోతూ ఉన్నారు. మంగ్లీకి ఫేవర్గా ఒక్క మాట మాట్లాడి తట్టుకోలేకపోతున్నారు. మంగ్లీకి సాయం చేద్దామని ఒక సలహా కూడా తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు క్లియర్గా మంగ్లీకి సంబంధించి మరో ఫోటో బయటకు వచ్చింది. అందులో కీలకమైన వ్యక్తి ఎవరు? రమావత్ మధు. అసలు ఆ మధు ఎవడో నాకు తెలియదు అన్న ముందు. ఆ తర్వాత అందరిలాగా మధు కూడా నాతో వచ్చి ఫోటోలు తీసుకున్నాడని చెప్పేసి అంది. నేను సెలబ్రిటీని కాబట్టి అది ఫోటోలు తీసుకున్నారా. ఆ తర్వాత ఏదో వాడు అడిగాడు కదని చెప్పేసి ఓ రోజులు భోజనం చేసా, అదే నాకు ఇంత కర్మ చేసి పెట్టిందని చెప్పేసి అది అలా ఒకసారి. ఇప్పుడు ఏకంగా ఆ మధు అకౌంట్ నుంచి ఈ మంగ్లీ తమ్ముడు శివ అకౌంట్కి డబ్బులు రావటం, డబ్బులు విత్డ్రా చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆ మధు అండ్ ఆ కేసు ఉన్న చౌహాన్ ఇంకాతను, తర్వాత ఈమె మంగ్లీ, వీళ్ళంతా కలగలిసి ఎక్కడో ఒక అవుట్డోర్ వచ్చిన రిసార్ట్ అనుకోవచ్చు, లేదన్నప్పుడు మామూలుగా పొలాలు అనుకోవచ్చు, చక్కగా చాలా హ్యాపీగా ఫోటోలు దిగున్నారు. మార్ఫింగ్లు కాదు, ఏఐ కాదు, ఏమీ కాదు. సో అది చూసిన తర్వాత మంగ్లీ నిన్ను ఎలా క్షమించాలి చెప్పు అని చెప్పేసి న్యూట్రల్గా ఉన్నవాళ్ళు, బంజారా బిడ్డలు కాని వాళ్ళు, ఈవెన్ వైసీపీకి సంబంధించి ఆమె ఒకప్పుడు ఫుల్ సపోర్ట్ కదా, వాళ్ళు సైతం ఏంటి మంగ్లీ, నీకు రమావత్ మాది అనబడే వ్యక్తి ఎవరో తెలిస్తే అదేదో ముందే చెప్పాలి కదా, అసలు అతను ఎవరో నాకు తెలియదని. మా తమ్ముడు డబ్బులు లెక్క పెడుతుంది చూడండి ఎంత అమాయకుడని చెప్పేసి తమ్ముడిని వెనకేసుకొచ్చి ఇప్పుడు ఏకంగా ఆ తమ్ముడి అకౌంట్లోకి రమావత్ మధు నుంచి డబ్బులు వస్తే ఆ డబ్బులు మీ కూడా తీసేసుకొని నీకు తెలియకుండా ఇదంతా జరిగిందా? నీకు తెలుసు జరుగుంటే కనీసం ఇప్పుడన్నా నోరిప్పు అంటున్నారు. సివి ఆనంద్ గారు వచ్చిన తర్వాత ఓ రకంగా మంగ్లీకి లాస్ట్ అవకాశం ఉంది. ఇప్పటికన్నా మంగ్లీ అప్రూవర్గా మారి అసలు ఆ మధు అనబడే వ్యక్తి ఎలా పరిచయం, వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చాడు, ఈమె పేరు వాడుకున్నాడా, లేక వాళ్ళ టీంలో ఈమె కూడా ఉందా, వీళ్ళ తమ్ముడికి అకౌంట్లోకి డబ్బులు ఎందుకు వచ్చాయి, అసలు ఆ డబ్బులు ఈమెకు వచ్చినట్టు తెలుసా లేదా, అండ్ వీళ్ళు అసలు ఏం చేస్తున్న విషయం తెలుసా లేదా, మొత్తం ఓపెన్ అయ్యి కేసులు ఆల్రెడీ ఉంది కాబట్టి అప్రూవర్గా మారిపోయి ఉన్న విషయాలు మొత్తం చెప్తే ఆ డబ్బులని రికవర్ చేసి బాధితులకు ఇవ్వడానికి స్కోప్ అనేది ఉంటుంది. లేదు నేను బంజారా బిడ్డని, అందుకే బంజారాలనే మోసం చేశాను, నేను బంజారా బిడ్డని, బంజారాలు ఎదగాలని నేను చూశాను, కానీ వాళ్ళు మోసపోయారు, అవతలలో మోసం చేశారు, మధ్యలో నేనేం చేయాలి అంటూ కబుర్లు చెప్పిన, ఇంకా కూడా సినిమా తెలివితేటలు చూపించిన కష్టమే. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ వదిలిపెట్టిన యూట్యూబ్ ఛానల్స్ వదిలిపెడతారు. ఎందుకంటే అల్లల్లాడిపోతున్నారు బంజారా బిడ్డలు. నాకు ఆశ్చర్యమవుతున్న విషయం ఏంటంటే షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీగా ఉంటూ, ఎస్టీ అన్నప్పుడు మ్యాక్సిమం పేదవాళ్ళు అన్నట్టు, అటువంటిది లక్షలు తీసుకొచ్చి పెట్టారు డబ్బు. అయితే వీళ్ళు ఎంత ఆశ చూపితే ఆ రకమైన డబ్బు తీసుకొచ్చి పెట్టారు అని ఊహకు అందటం లేదు. అసలు లక్షలు పెట్టారు. 10 కోట్లు 20 కోట్లు కాదు, 100 కోట్ల పైన డబ్బు తేలుతుంది. ఇంత డబ్బు వీళ్ళు స్కామ్ చేశారంటే వీళ్ళ వెనక ఖచ్చితంగా బడా పొలిటీషియన్ ఎవడో ఉన్నాడు, లేదా కింగ్ పిన్ కొంచెం గట్టిగా అన్నిటి మీద గ్రిప్ ఉన్నట్టు ఎవడో ఉన్నాడు, వాడెవడో బయటపడాలి. సివి ఆనంద్ ఖచ్చితంగా దాన్ని బయటికి లాగుతారు. నిజంగా మంగ్లీ గనక ఏమాత్రం దయ జాలి, నేను బంజారా బిడ్డని, బంజారాలకు అన్యాయం జరగకూడదని ఒక చిన్న కన్సర్న్ ఏమాత్రం ఉన్నా ఇప్పటికైనా వెళ్ళి
మొత్తం జరిగిందంతా కూడా డీజీపీ ఆఫీసర్ చెప్తే ఖచ్చితంగా నిజాలు మొత్తం బయటకు వస్తే వెనకాల ఉన్న వాళ్ళు మొత్తం బయటకు వస్తారు. ఓవరాల్గా కనీసం ఇప్పుడున్న డబ్బులు, మిగిలి ఉన్న డబ్బులని, రికవరీ చేయాల్సిన డబ్బులని చేసేసి బాధితులకు పంచడానికి లాస్ట్ అవకాశం ఉంటుంది. దీనినన్నా మంగిలి ఉపయోగించుకుంటే సరి, లేదంటే చేతులారా తన కెరీర్ని తానే నాశనం చేసుకున్నట్టు. తన బంజారా బిడ్డలన్నీ ఇక నాకు తెలిసి లైఫ్లో ఇక ఆమెనైతే నమ్మరు. ఇక ఈమె చాయిస్.